సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు డిలే చేసిరని చెప్పేసి నేను బాధపడాలా, ఇంత గొప్ప ట్రైలర్ ఇచ్చిందని చెప్పేసి ఆనందపడాలా? వాటి మధ్యలో సమర్మాచార్యాలో మధ్యలో ఉన్న నేనైతే మాత్రం ద బెస్ట్ ట్రైలర్ మ్యాన్. ఐ థింక్ ఈ ఇయర్ లో వచ్చిన అన్నిట్లో బెస్ట్ ట్రైలర్ ఇది. చాలా పెద్ద పదం వాడుతున్నా, బట్ స్టిల్ మ్యాన్, అంటే కల్కి ట్రైలర్ లో వచ్చిన రెండు ఏమో కానీ దీని ఎట్లా చెప్తుంది తెలియదు కానీ నాకు మైండ్ పోయింది. చాలా చాలా బాగుంది. లైక్ ఆ పేరు రాసుకునేదంతా కూడా ఎక్కువ చెప్పలే, మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పినట్టే బాగానే చూపించారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్, మ్యూజిక్, డైలాగ్స్, ఎలివేషన్స్, అసలు కే ర్యాంప్ మామూలు లేదు అసలు. ఈ ట్రైలర్ అయితే మాత్రం అరాచకం. 29th నాడు కుమ్మేస్తున్నాం, రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ముందే చెప్తున్నా, అసలు ఈ ట్రైలర్ రాకముందే సోల్డ్ బయ్యా అని చెప్పేసిన ప్రతిసారి చెప్తున్నా. టికెట్లు ఓపెన్ చేస్తే నేను కొనేసుకుంటా, ఫిక్స్ అయిపోయాను ఇట్లా. అట్లాంటిది నువ్వు ఇంత గొప్ప ట్రైలర్ వదిలిన తర్వాత నేను ఇంకేం చేస్తా చెప్పండి. 2 గంటలు వెయిట్ చేసిన లైవ్ లో అందరం కలిసి కూర్చొని వెయిట్ చేసినాము. ఇంకా రాలేదు అని బాధతో ఉండే. ఇట్లాంటి ట్రైలర్ వదిలినావు, మైండ్ పోతుంది. కొన్ని షార్ట్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. అండ్ అసలు స్టోరీ ఏంటి అనిపిస్తే మాత్రం మనం ప్రిడిక్షన్ వేసుకుంటాం, జనరల్గా మాట్లాడుకుందాం. సో సూర్యకి వాళ్ళ అమ్మకి ఏదో ఇచ్చినట్ట, లైక్ ఏదో చిన్న విన్న, నేను అదొకటి చూస్తున్నా అంతే. ఎస్ఏ సూర్య మాట్లాడినట్టుగానే శనివారం మాత్రమే కొడతాడు. హీ ఈజ్ అ విజిలాంటీ, ఆబ్వియస్గా రెడ్ కలర్ క్లాత్ పెట్టుకున్నట్టుగా. అండ్ సోకులపాలెం అనేది మాక్సిమం చాలా మంది క్రిమినల్స్ ఉంటారేమో, ఎందుకంటే అందుకే ప్రతి శనివారంలో రావాలంటే అంత పెద్ద వడీసే క్రైమ్స్ కావాలన్నమాట, అట్లా అనుకుంటా నేను. అండ్ ఎస్ఏ సూర్య క్యారెక్టర్ కుమ్మైపోతుంది. దానికి లైక్ దాని ఏమంటారు, బ్యాట్మ్యాన్ సినిమాలో ఉంటాయి కదా, డార్క్ నైట్ సినిమాలో ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్, వడీసే అన్స్టాపబుల్ ఫోర్స్, రెండు కొలైడ్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్, స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్, ఎలివేషన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది భయ్యా లోపల, మామూలు లేదు. వెరీ ఎక్సైటెడ్. ఎట్లుండో తెలియదు కానీ అమ్మో బాబోయ్ రకరకాలుగా ఉంది మాస్టర్. డైలాగ్స్ కూడా ఐ థింక్ ఫస్ట్ టైం ఈవెన్ వివేక్ ఆత్రేయ ఫిల్మ్స్ అన్నిట్లలో కూడా నాకు ఇది బెటర్ అనిపిస్తుంది, చాలా బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. డైలాగ్స్ అంటే లైక్ పంచ్ డైలాగ్స్, ముఖ్యంగా కమర్షియలైజ్డ్ వేలో కమర్షియల్ సినిమానే కొత్త కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క కాన్సెప్టే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ కానీ, వాట్ యు కాల్ ఇట్, మ్యూజిక్ కానీ. జేఎక్స్బీ జాయ్ డ్యూటీ చేస్తున్నాడు భయ్యా, డ్యూటీ చేస్తున్నాడు. ఐ థింక్ తెలుగు సినిమా అని చెప్పేసి ఫస్ట్ టైం సెకండ్ టైం తెలుగు గుర్తులేదు, అసలు కొడుతున్నాడు, పెద్ద సినిమా చేస్తున్నా అని చెప్పేసి చేస్తున్నాడు. ఇప్పటికీ చెప్పండి Tier 1 స్టార్కి ఈ సినిమా ఈ రేంజ్ ట్రిల్లర్ రాలే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పటి వరకు. ఈ షుడ్ బీ ఇన్ Tier 1. నాని గారు రావాలి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి, చాలా బాగుండాలి. ముఖ్యంగా నాకైతే మాత్రం వీళ్ళు ట్రైలర్తో ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో దానికి ఒక 10% తక్కువైనా పర్లేదు, ప్లీజ్ అది ఇచ్చేయండి. నేను ఎంజాయ్ చేసేస్తాను, మామూలు ఉండదు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చేసింది. మీ థాట్స్ మీద చెప్పండి నాకైతే మాత్రం. బట్ యా మ్యాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా చాలా మాట్లాడదాం మనం. ఇంకా నాని గారి ఇంటర్వ్యూ చూడాలి మనం, భరద్వాజ్ సంఘంతో ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. మీరు కూడా వచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ యా, మీ థాట్స్ ఏంటి అసలు సరిపోదా శనివారం ట్రైలర్ చూసిన తర్వాత? నాకైతే మాత్రం మైండ్ పోయింది, నిజంగా చెప్తున్నా. అసలు వేరే లెవెల్లో ఉంది మ్యూజిక్ అదంతా కూడా. మళ్ళీ చూస్తా, దీని బ్రేక్ డౌన్ వీడియో వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్, రేపు వస్తుంది అనుకుంటా. బై. ఇంకా చాలా ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. బై.